ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏం మాట్లాడుతున్నారు సార్? తను మెటర్నిటీ లీవ్ లో ఉంది. ఉంటే ఏంటి అక్షర, 6 నెలలు లీవ్ తీసుకుంది చాలదా? ఇంకా 3 నెలలుంది సార్. దేనికంటే 6 నెలలు నాకు తెలియక అడుగుతాను. మీకు తెలీదు కాబట్టి అడక్కండి. అరే బానే ఉంది కదా, పని చేయడానికి ఏంటి? ఇక్కడ ఏమన్నా రాళ్ళు కొట్టాలా, మూట్లు మోయాలా? కూర్చొని చేసే పనే కదా. సార్, చంటి బిడ్డ సార్, బేబీ ఏడుస్తుంది, ఫీడింగ్ ఇవ్వాలి, ఇంకా చాలా ఉంటాయి. ఇలా మాట్లాడతారేంటి సార్? అవునులే మరి, మేం బిడ్డలకి అనలా, మాకు తెలీదు. నాకు చెప్తున్నారు మీరు. మీరు కన్నారా సార్? నేను ఎలా కంటానమ్మా? మరి మీకెలా తెలుస్తుంది? అసలు తెలుసుకునే ఆలోచన కూడా చేయరని మీతో 10 నిమిషాలు మాట్లాడితే ఎవరికైనా అర్థమవుతుంది. ఇది కరెక్ట్ కాదు సార్. ఊరికే ఎవరు పని చేయమన్నారు అక్షర? శాలరీ తీసుకోరా ఏంటి? హలో, ఇప్పుడు మీ శాలరీ మాకు కావాలని చెప్పామా సార్? వర్క్లో జాయిన్ అయినప్పుడు వెంటనే పెళ్లి చేసుకుంటామని మాకేమైనా చెప్పారా? దానికి దీనికి సంబంధం ఏంటి సార్? జాబ్లో జాయిన్ అవుతే పెళ్లి చేసుకోకూడదని అగ్రిమెంట్ ఏమైనా ఉందా? లేదు కదా. మరి ఇప్పుడు వచ్చి పని చేయకూడదని అగ్రిమెంట్ ఏమైనా ఉందా? మీరేం మాట్లాడుతున్నారో అసలు మీకేనా అర్థమవుతుందా? నా మాటలు అర్థం అవ్వాలంటే మినిమం డిగ్రీ అయినా ఉండాలి. సామాన్యులకు అర్థం కావు. సార్, అది దాటే మేము చదివాం. అప్పుడు అర్థం కావాలి కదా. పనే దైవం, నిత్యం చేస్తే పుణ్యం. పని మీద శ్రద్ధ ఉంటే బేబీ ఏం అడ్డు రాదు, 2 మేనేజ్ చేసుకోవచ్చు. మీకింకా ఎంత చెప్పినా అర్థం కాదు. ఏంటి అర్థమైందా? అర్థమైంది సార్. సరే సార్. అది వెళ్ళి పని చేసుకో అపర్ణ. మీ చెల్లిని ఇబ్బంది పెడితే నువ్వు ఇబ్బంది పడతావని అక్షర, అందుకే రమ్మన్నాను. ఇన్నాళ్లకు నిన్ను ఏడిపించాలనే నా కోరిక తీరుతుంది. ఏంటి అక్షర గారు ఇంత మూర్ఖంగా ఉన్నాడు? మూర్ఖులు చెప్తే వినరు, పడితే తెలుస్తుందనే సరే అన్నాను. ఇంకోసారి బాగా బుద్ధి చెప్పాలి చిన్నక్క. చెప్పకుండా వదులుతానా? ఎలా చెప్తారు అక్షర గారు? నాకింకా లోకంతో పని. ఏం చేస్తున్నావు అశ్విన్? ఉయ్యాల సార్, ఉయ్యాల. అది తెలుసు, ఇక్కడెందుకు పెడుతున్నావు? ఆ, బేబీని పడుకోబెట్టడానికి సార్. ఇక్కడ పడుకోబెడతారా? నాకు డిస్టర్బెన్స్ కాదా? మీరే అన్నారు కదా సార్, పని మీద శ్రద్ధ ఉంటే బేబీ అడ్డం కాదు అని. 2 మేనేజ్ చేసుకోవచ్చని చెప్పిన మీరు మరి ఇది పాటించరా? హ, ఎందుకు పాటించరు అక్షర గారు? ఆ మాట కనిపెట్టిందే మా సార్ కదా. అయితే నా దగ్గర దుకాణం పెడతారా? మీ దగ్గర పెట్టుకోండి. సార్ నిజం చెప్పండి, మీకంటే పనుంది. మేం చేసిన పని చూసేదే కదా మీ పని. చూసుకోండి సార్. రా. వీళ్ళు నన్ను టెస్ట్ చేస్తున్నట్టున్నారు. నేనేం డిస్టర్బ్ అవునని నిరూపిస్తా. తిక్క కుదిరిపోతుంది. నాకింకా లోకంతో పని ఏముంది? ఏ ఆపు. అది పుల్లరావంటే. నాకింకా లోకంతో పని ఏముంది? అబ్బా, పాట విన్నవేంటి? సార్, గుడ్ మార్నింగ్ సార్. ఏంటి సార్ ఏడ్చింది? నా మనవడు అంటున్నారా? కాదు సార్, నేను ఇంట్లో లేను సార్, ఆఫీసులో ఉన్నాను సార్. అబ్బా నిజం సార్, పొట్టు సార్. అబ్బా, ఈయన కాల్ కట్ చేశారేంటి? ఆఫీసులో లేకుండా ఇంట్లో ఉన్నానని అబద్ధం చెప్పారనుకుంటున్నారా? అంతా ఈ బేబీ వల్లే. బ్యాడ్ తెప్పిస్తుంది. ఆపరా. చెప్పవే, ఏడ్చేది ఎవరా? మన పిల్ల కాదు. అబ్బా, నా పిల్ల అనలేదే. హలో 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 హలో, చెప్పేది వించావే. అబ్బా, కాల్ కట్ చేసిందేంటి? ఈ వయసులో నా కాపురం కూల్చేలా ఉన్నావు కదరా. బా, ఏడుపు ఆపరా. అమ్మో, ఇంకా నా వల్ల కాదు.
5 నిమిషాలకి ఎంత చేశాడు వీడు? వీడు ఇంకా ఉంటే సర్వనాశనం అయిపోతాను నేను. అపర్ణ, అక్షర, అశ్విన్, పదండి. రండి. ఏమైంది సార్? మీ వాడు ఏడుస్తున్నాడు చూడు. ఎక్కడ సార్? లేదు కదా. మీరు మరీను సార్, చూసుకోండి సార్. వెళ్ళదు. మీరు వెళ్ళగానే మళ్ళీ ఏడుస్తాడు వీడు. ఇప్పుడు నన్నేం చేయమంటారు సార్? పని చేసుకోమన్నారు, చేసుకుంటున్నాను. నాకు పనే దైవం. ఇంకేం చెప్పకండి. ఏం చెప్పకుండా ఏంటమ్మా? నీ బేబీ నీ కాకి ఇంకెవరికి చెప్పాలి? తీసుకెళ్ళమ్మా. సాయంత్రం ఇంటికి వెళ్ళేటప్పుడు తీసుకుని వెళ్తుంది సార్. అప్పటి వరక నేను చచ్చి ఊరుకుంటాను. లేదంటే మా ఆవిడ వచ్చిందంటే నన్ను చంపేస్తుంది. ఊరుకోండి సార్, మీరు మీ కామెడీలు. ఆడవాళ్ళు మీ ముందు పిల్లులు కదా, మీరు పులి కదా. ఇప్పుడు అవన్నీ ఎందుకు లేవయ్యా? అర్థమైంది సార్, మీరింట్లో పిల్లి, వీధిలో పులి. అబ్బా అదేం కాదులేవయ్యా. ముందు మీ బేబీని తీసుకెళ్ళిపోండి. మాకు పని ఉంది సార్, కాస్త మీరే చూసుకోండి. ఏంటి చూసుకునేది? నా పని అయిపోయేలా ఉంది. తీసుకెళ్తాలి, దండం పెడతాను. నా దగ్గర ఏడుస్తుంది సార్, నేను పని చేసుకోలేను. నువ్వు చెయ్యక తల్లి. నీ బేబీని తీసుకొని ఇంటికెళ్ళు. నీ లీవు ఇంకో 2 నెలలుందన్నావుగా, అది తీసుకోమ్మా చాలు. అంతే అంటారా? తీసుకోమనే కదమ్మా చెప్పాను. బాబు, అశ్విన్ దించరా నాయనా ప్లీజ్. సరే సార్. ఇప్పుడు అర్థమైందా సార్? 5 నిమిషాలకే మీరు భరించలేకపోయారు. ఒక తల్లి రోజంతా పసిబిడ్డని సాకాలంటే అసలు ఎంత కష్టపడుతుందో చూడండి. అమ్మా బాగా అర్థమైందమ్మా, తీసుకువెళ్ళండి. పదపు. పద వెళ్దాం. వామ్మో, అమ్మయ్యా, ఇప్పుడు కొండంత రిలీఫ్ వచ్చేస్తుంది. అవును, అక్షర ఇబ్బంది పడితే సంతోషపడాలనుకొని అపర్ణను పిలిచి నేను ఇబ్బంది పడి లీవ్ ఇచ్చి పంపించేశానా? ఛీ, నా బతుకు. నా కోరిక ఈ జన్మలో తీరదనుకుంటా. బాగా బుద్ధొచ్చినట్టుంది చిన్నక్క. మన చంటిది కూడా బాగా సహకరించింది. ఎస్, నా కూతురు కూడా మీలాగే అక్షర గారు. ఇలాంటి వాళ్ళకి బుద్ధి చెప్పడంలో ఈ వయసులోనే ముందంజలో ఉంది. ఐమ్ ప్రౌడ్ ఆఫ్ యూ మై బేబీ. ఇంటి వరకు డ్రాప్ చేసి రండి. సరే అక్షర గారు, పదపర్ణ. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.